హాయ్ అఖిల్ గారు. సో లాంగ్ టైమ్ అండి మిమ్మల్ని చూసి. థ్యాంక్ యూ సో మచ్. బయటికి రావట్లేనండి అంతే. సో ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఒక 2 సిరీస్ చేస్తున్నాను అండ్ ఐమ్ బిజీ విత్ మై వర్క్, స్పిరిచువల్ హీలింగ్, ఎవ్రీథింగ్. యా. సో బంగారం సాంగ్ లాంచ్ కి అయితే వచ్చారు. సో ఆ సాంగ్ విన్న తర్వాత మీకు గుర్తొచ్చిన బంగారం ఎవరు? ప్రస్తుతానికి ఎవరు బంగారం లేరండి. సో ఇంతకుముందు అదే క్వశ్చన్ నన్ను యాంకర్ అడిగింది, మీ మమ్మీ పేరు అని చెప్పొచ్చు కదా అంటే, దట్ విల్ బి వెరీ డిప్లొమాటిక్, రైట్? సో చెప్పడం, మమ్మీ పేరు చెప్పి తప్పించుకోవడం, సో ఐ వుడ్ సే దేర్ ఇస్ నో బంగారం. సో ఓకే, సాంగ్ గురించి మీరు విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఒక మూవీ చూసినట్టు అనిపించింది యాక్చువల్లీ. అది యూట్యూబ్ కి తీసినట్టు అనిపించలేదు నాకు. ఐ రియలీ ఫెల్ట్ రితూస్ అండ్ డిమాన్ పర్ఫార్మెన్స్ అండ్ ర్యాప్ వాస్ సో గుడ్. అంటే ఆ జోడీ, ఆ బాండ్ చాలా బాగుండే. అండ్ రితు స్పెషల్లీ దీని మీద ఎంత వర్క్ చేసిందో నాకు పర్సనల్గా తెలుసు. అండ్ షీ వాజ్ డూయింగ్ టీవీ, షీ వాజ్ గెటింగ్ ఇన్ టు దిస్, ట్రావెలింగ్ చేస్తుండే డెమోన్ కోసం. అండ్ నేనే అంటుండే చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తున్నావు అంటే, షీ వాజ్ లైక్ ఐ నీడ్ టు డూ దిస్ యునో అని చెప్పి. సో షీఈస్ వెరీ సపోర్టివ్. యాక్చువల్లీ బయట బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఏ అమ్మాయి ఆ ట్రాక్కి సపోర్ట్ చేయదు, ప్రాబ్లం అవుతుందని చేయదు. బట్ రితు సపోర్ట్ చేసుకుంటూ, పవన్కి కూడా బ్రాండ్స్ని తీసుకుని పవన్తో పాటు అన్ని బ్రాండ్స్ చేసుకుంటూ, నువ్వెదుగు నేను ఎదుగుతా అనే టైప్ రితు మెంటాలిటీ. సో ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ ఫర్. సో అంటే మేము అఖిల్ గారు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మేము చాలా బాగా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట వస్తారని, కాకపోతే గ్యాప్ వచ్చేసింది. తొక్కేశారండి ఇండస్ట్రీలో కొంతమంది తొక్కేశారు. బట్ ఆ తొక్కిన వీఆర్ కమింగ్ బ్యాక్, వీఆర్ రేజింగ్ అప్. ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ దట్, బట్ విల్ కమ్ వెరీ సూన్. అంటే ఈ ఇయర్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ యూర్ గోనా డూ. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ ఇన్ని రోజులు ఆగినందుకు ఒక వర్త్ అయితే చేస్తాం. సో నేను బిగ్ బాస్ లో చూసిన అఖిల్ గారికి ఇప్పటికి అసలు ఏం చేంజ్ అవ్వలేదు, అలానే ఉన్నారు. అసలు ఏంటి మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి? మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? లే మీరు చెప్పాలి, చేంజ్ అయ్యా చాలా. బికాజ్ ఆ టైంలో గ్రూమింగ్ నాకు తెలియదు. బట్ నౌ ఆఫ్టర్ కమింగ్ అవుట్, గ్రూమింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి మనము. అండ్ ఫిట్నెస్ అంటారా, దట్స్ అ రెగ్యులర్ థింగ్ ఫర్ మీ. ఇట్స్ లైక్ ఫుడ్ ఎలా తింటామో డైలీ జిమ్కి వెళ్ళాలి మార్నింగ్. సో దాన్ని అయితే ఐ వుడ్ నెవర్ స్కిప్. యా, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మంచి ప్రాజెక్ట్స్ మేము మళ్ళీ బ్యాక్ టు అఖిల్ గారిని చూడాలని అయితే. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.